తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పవిత్రమైన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాజకీయ ప్రసంగం చేయడమే కాకుండా అందులోనూ పచ్చి అబద్దాలు చెప్పిన సీఎం చంద్రబాబు మరోసారి ముస్లింలను దారుణంగా మోసం చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోయినా అన్నీ చేసినట్లు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. 16వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా దావత్ ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నిజంగా ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం మాట్లాడుకోకుండా అన్ని అసత్యాలు మాట్లాడినట్టుగా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఒక పుణ్య కార్యక్రమం, పవిత్ర రంజాన్ మాసం, మరి దావత్ ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొంటూ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క మాట కూడా నిజం పలకొక్కకుండా అన్ని అసత్యాలు ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మరి ఆయన మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మరి ముస్లిం మైనార్టీలకు మరి ఈ ప్రభుత్వం చేసిన మేలు ఏంటో ఒక్కటి కూడా చెప్పకోకుండానే మేము అది చేశాం ఇది చేశామని చెప్పి అన్ని అసత్యాలు మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరి ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇఫ్తార్ విందులో మాట్లాడిన వీడియో ఒక్కసారి మీకు ప్లే చేసి చూపిస్తాం, ఒకసారి మీరు కూడా చూడండి. ఇంకొక పక్క నేనే ప్రారంభించాను ఇమాములకి మౌజములకి ఆన్రోరియం ఇవ్వడం. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇమాములకు మౌజన్లకు నేనే ఇచ్చాను 10,000 5,000 అని మాట్లాడడం జరుగుతుంది. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతంలో ఏదైతే ఇమాముకు 5,000 మౌజన్కు 3,000 రూపాయలు ఇస్తున్న ఆన్రోరియాన్ని ఇమాములకు 10,000 మౌజన్లకు 5,000 ఒక మసీదుకు 15,000 ఇస్తానని చెప్పి మరి ఆ రోజు తన మేనిఫెస్టోలో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మాట ప్రకారంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగా మరి ఆ హాన్రోరియాన్ని గతంలో 8,000 ఇస్తున్న హాన్రోరియాన్ని మసీదుకు 15,000 రూపాయలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండల పరిధిలోని సముద్ర తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ అధికారులతో కలిసి బోటులో పర్యటించారు. గుండమాల బీచ్ నుండి తీర ప్రాంతాలను పరిశీలిస్తూ గుండాయపాలెం బీచ్ వరకు పర్యటించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తున్న దాతల వితరణ గొప్పదని భీమడోలు సిఐ కృష్ణ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలం గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 60 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమంలో భాగంగా సన్నబియ్యం పండ్లను గ్రామానికి చెందిన దాట్ల అర్జున్ రాజు దంపతులు అందజేశారు. అయినపకుర్తి దుర్గమ్మ భోజనం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సిఐ కృష్ణ పాల్గొని దివ్యాంగులకు బియ్యం పండ్లు అందజేశారు. ఇంకా ప్రతి మనిషిలో కూడా సేవాభావం బతికి ఉండి మనలో మనం సంపాదించిన దానిలో కొంతైనా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం కలిగి ఉండడం మంచి వ్యక్తిగత లక్షణాలు. అటువంటి లక్షణాలన్నీ ఇక్కడ స్టేజ్ మీద ప్రతి ఒక్కరిలో ఉండడం చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు భీమడోలు సర్కిల్లో మరిన్ని చేయాలనేసి, అదేవిధంగా దాంట్లో రావద్దు సహాయం కూడా నాకు ముందుగా చెప్తే నేను కూడా సహాయం చేస్తాననేసి ఈ సమాపూర్వంగా పరిస్థితుల్లో సమాజంలో
చాలా రకాలుగా నేరాలు జరుగుతున్నాయి, చాలా కేసులు జరుగుతున్నాయి, చాలామంది చాలా రకాలుగా మోసపోతున్నారు. ప్రతిదీ కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్లు కండక్ట్ చేస్తున్నాం, ఇంకా కండక్ట్ చేస్తున్నాము. నేను వచ్చి 1 వీక్ అయింది. ఎంతో కొంతమందిలో కనీసం హెల్మెట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఎంతో కొంతమందిలో చలనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఫైన్ వేయకుండా వాళ్ళతో నాకు ఇంకా 2 హెల్మెట్లు ఇంటి దగ్గర ఉన్నాయి సార్, మర్చిపోయారు సార్, కంగారులో పడినా కానీ బలవంతంగా ఇంకో హెల్మెట్ కొనిపిస్తున్నాం వాళ్ళ చేత. అది మీరు తప్పుగా భావించద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ అనేది ధరిస్తే ప్రాణాన్ని రక్షించుకోవచ్చనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ డ్రైవ్ అనేది జరుగుతుంది. తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మార్చి 2వ తేదీన రైతు భరోసా పథకం కింద నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్లో జరిగిన శ్రీ పరాభవ నామోగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త తెలుగు సంవత్సరాన్ని రైతుల సంక్షేమానికి అంకితం చేస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు, రైతు కూలీలకు ఇది ఒక గొప్ప పండగ. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతోనే మా ప్రభుత్వం ప్రధానంగా ముందుకు వెళ్తుంది. మా ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాని సందర్భంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, వారు పండించిన పంటకు బోనస్ కూడా ఇచ్చి ఈనాడు దేశంలోనే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలో అతి తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. రైతు బాగున్నప్పుడే, మన పంట పొలాలలో పాడి పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర జనాభా దాదాపుగా 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. ఈరోజు పరిశ్రమలు ఎన్నొచ్చినా, ఐటీ ఎంతగా రానిచ్చినా మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 25,35,000 మంది రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన కృషి చేసింది. అదేవిధంగా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దాదాపుగా ఇప్పటికీ 18,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద ఖర్చు పెట్టడం జరిగింది. రేపు 22వ తారీఖు నుంచి మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. ఈనాడు రైతును ఎరువులు కావచ్చు, రైతులు పండించిన పంటకు విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రాష్ట్రంలో ఉచిత కరెంటు రైతులకు అందించిన, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన, రైతులకు రుణమాఫీ చేసిన, రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసిన, రైతుల కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేసిన, ఇవన్నీ కూడా రైతు సంక్షేమం కోసం, ఈనాడు రైతుల అభివృద్ధి కోసం మా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఉగాది రోజు పేదలకు సాయం అందించే ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు. 6,787 మందికి ఆర్థిక సాయం అందించే 55.63 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దంపతులు. ధర్మవరంలో ఏర్పాటు కానున్న మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్పై చేనేత కార్మికులకు అవగాహన సదస్సు. ప్రాజెక్టును 100 కోట్ల స్థాయికి విస్తరించేందుకు కృషి చేస్తామన్న మంత్రులు సత్యకుమార్ యాదవ్, సవిత.
తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మార్చి 22వ తేదీన రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.